NH 716లో ఉన్నాము. ఏదైతే రీసెంట్గా సంవత్సరం క్రితం 90 కోట్లు శాంక్షన్ అయిన రోడ్డు అడపాదడపా కొంత నాయకులు, అదే బీజేపీ నాయకులు ముందుకు వచ్చారు. పార్టీ పేరు కూడా చెప్తున్నాము. నేను నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికార స్పోక్ పర్సన్ మాట్లాడుతున్నాను, అధికార ప్రతినిధి. ఈ నేషనల్ హైవే 90 కోట్లకు వేయడము, శాంక్షన్ చేయడము, డబ్బులు రావడము, ఆ తర్వాత మేము పీడీ గారిని అడిగితే 40% 40% వర్క్ అయిపోయిందని చెప్పడం జరిగింది. మేము ఈ దశగా పీడీ గారిని అడగడానికి వెళ్తున్నాము. ఎందుకంటే ఈ నేషనల్ హైవేలో రోజు దాదాపు నెలకు 30 మంది దాకా చనిపోతున్నారు, సర్వే ప్రకారం చెప్తున్నాము. ఈ రోడ్ల సర్వేపై ఏంటి పరిస్థితి? 40% వర్క్ అయింది అంటున్నారు. ఎక్కడి దాకా వర్క్ అయింది? సరే, ఆ డబ్బులు శాంక్షన్ అయినాయా? పని ఎందుకు ఆగింది? ఒకవేళ పని డబ్బులు శాంక్షన్ అయితే ఆ డబ్బులు ఏమైపోయినాయి? పనులు చేసిన తర్వాత కదా డబ్బులు శాంక్షన్ అవుతాయి, కానీ పనులు చేయకముందే డబ్బులు శాంక్షన్ అయిపోయినాయా? అది ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి అనే విషయంగా అని మనము వెళ్దామనుకున్నాము. వెళ్ళే టైంలో పాపం కొత్త కారు, కియా కారు టైర్ పగిలిపోయింది. అక్కడ ఆ గుంత చూపించండి. డైలీ ఎంతోమంది ఆ గుంతల్లో, ఆ మెట్టల్లో పడి వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నా కూడా ఈ యొక్క ప్రగల్భాలు పలుకుతున్నారు ప్రభుత్వాలు. మీరు ప్రగల్భాలు పలుకుతూ మేమేదో అభివృద్ధి చేసేస్తున్నాము, మేము పైన డబ్బులు తీసుకొని వస్తున్నాం అనేసి కూటమి ప్రభుత్వం చెప్తోంది. కూటమి ప్రభుత్వం నాయకులారా, ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు? మీరు ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు? తెచ్చుకొని అప్పులన్నీ పైన తీసుకొని వచ్చి మీ జేబుల్లో, మీ నాయకుల ఖాతాలో వేసుకొని మీరు పబ్బాలు నడుపుకుంటున్నారు. ఈరోజు ఇది వాహనాలు ఇక్కడ వెళ్తున్నాయి, ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి. ఇది ఎంత పాత రోడ్డు? ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో ప్రాముఖ్యత సంతరించిన రోడ్డు. అలాంటి రోడ్లో చూడండి, ఈ గుంతలు చూడండి, ఈ పరిస్థితి చూడండి. ఈ కొత్త కారు ఇలాంటి వ్యక్తులు ఒకవేళ టైర్ పగిలిపోయి వీళ్ళకి యాక్సిడెంట్ జరిగితే వీళ్ళ ప్రాణాలకు ఎవరు పూచి ఈ రోడ్డు మేము చేస్తాము అనేసి డబ్బులు తెచ్చుకున్న వ్యక్తులు ఈరోజు ఎందుకు సైలెంట్గా ఉండిపోతున్నారు? ఇది చూడండి, ఇక కొత్త కాదు. ఇక్కడ జరుగుతున్న ఈ అన్యాయాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ యొక్క మా ప్రజల ప్రాణాలు ఏదైతే కడప నుండి రేణుగుంట దాకా ప్రజల ప్రాణాలు కుక్కల కంటే హీనంగా రోజు చనిపోతున్నారు. ఈ గుంతల్లో బండ్లు పడి అప్సెట్ అయ్యి ఎగిరి అక్కడ బయటపడి చనిపోతున్నారు. మామూలుగా పోతూ కుదుపులకు కింద పడి చనిపోతున్నారు. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? వీటన్నిటికి సమాధానం లేదా? ఎంతవరకు మీరు బాగుండాలా, మీ కుటుంబాలు బాగుండాలా, మీ ఆస్తులను పెంచుకోవాలని చూస్తున్నారు తప్ప ఈ ప్రజల కోసం మీరు తెచ్చుకున్న టెండర్లు, ప్రజల బాగు కోసం తెచ్చుకున్న టెండర్లు, ఆ డబ్బులు తిని మీరు పక్కన గడుపుకోవాలనుకుంటే అలాంటి డబ్బు తిని కూడా మీకు ఎలా వంట పడుతుందని మేము అడుగుతున్నాము.